Okay, let us start the class. Crystalline lattice and unit cells. ఏం చెప్తున్నారు crystalline lattice and unit cells అంటే? The main characteristic of crystalline solids is the regular and repeating pattern of constituent particles. Regular repeating pattern of constituting particles. If there is a three-dimensional arrangement of constituent particles in a crystal represented diagrammatically, in each point is detected as a point, in each particle is depicted as a point, the arrangement is called crystal lattice. ఇంకా ఏం చెప్తున్నారు చూడండి, regular three-dimensional arrangement of points in space is called crystal lattice. Okay, regular three-dimensional arrangement of points in space is called crystal lattice. A portion of crystal lattice is shown. Okay, it's all. A portion of three-dimensional cubic lattice and its unit cell. ఏంటి ఈ దీంట్లో మనం చెప్పేటువంటి పాయింట్ ఏంటంటే, ద మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సాలిడ్ రెగ్యులర్ అండ్ రిపీటింగ్ ప్యాటర్న్ ఆఫ్ కన్స్టిట్యూటింగ్ పార్టికల్స్ ఇన్ త్రీ-డైమెన్షనల్ అరేంజ్మెంట్. ఓకే, కన్స్టిట్యూటెంట్ పార్టికల్స్ నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. కన్స్టిట్యూటెంట్ పార్టికల్స్ ఇవి త్రీ-డైమెన్షనల్గా రిపీట్ అవుతూ ఉండాలి. రిపీట్ అవుతూ ఉంటే మనకు ఒక క్రిస్టల్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. రిపీట్ అవుతూ ఉంటే ఇవి మనకు ఒక క్రిస్టల్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఇలా ఈ క్రిస్టల్ ఇది చూసారా, డాట్లన్నీ 1 by 1 మనం ఇలా కలుపుకుంటూ వెళ్తే రెగ్యులర్గా ఈ పాయింట్స్ అనేవి రిపీట్ అవుతూ ఉన్నాయి. ఇలా రిపీట్ అవుతూ త్రీ-డైమెన్షనల్గా మనకు ఒక క్రిస్టల్ లాటిస్ని జనరేట్ చేస్తూ ఉన్నాయి. ఓకే, దాన్నే ఇప్పుడు నేను ఇక్కడ రాసిన దాన్ని వీళ్ళు త్రీ-డైమెన్షనల్గా నీట్గా రాశారు. ఓకే, ఇవన్నీ త్రీ-డైమెన్షనల్గా రిపీట్ అవుతూ ఉన్నాయి. ఇలా రిపీట్ అయ్యి ఇలా త్రీ-డైమెన్షనల్గా పాయింట్స్ అన్నీ ఇలా రిపీట్ అవ్వడాన్ని ఏమని అంటాం? క్రిస్టల్ లాటిస్ అని అంటాం. దాంట్లో ఒక చిన్న యూనిట్ లాగా మనం తీసుకుంటే చిన్న బాక్స్ లాగా వీళ్ళు రాశారు చూడండి. ఇది ఒక బాక్స్. ఓకే, ఈ బాక్స్ని ఏమన్నా అంటారు అంటే యూనిట్ సెల్ అని అంటారు. ఈ బాక్స్ని యూనిట్ సెల్ అని అంటారు. ఈ యూనిట్ సెల్ త్రీ-డైమెన్షనల్గా రిపీట్ అవ్వడం వల్ల మనకేమొచ్చింది? క్రిస్టల్ లాటిస్ వచ్చింది. ఈ స్మాల్ బాక్స్ త్రీ-డైమెన్షనల్గా రిపీట్ అవ్వటం వల్ల త్రీ-డైమెన్షనల్ రిపీట్ అవ్వటం వల్ల మనకి ఏమొచ్చింది? క్రిస్టల్ లాటిస్ అనేది జనరేట్ అయ్యింది. ఓకే, ఇది క్రిస్టల్ లాటిస్ అంటే యూనిట్ సెల్ అంటే. క్రిస్టల్ లాటిస్ అంటే సింప్లీ రెగ్యులర్ అండ్ రిపీటింగ్ ప్యాటర్న్ ఆఫ్ కన్స్టిట్యూటింగ్ పార్టికల్స్ ఇన్ త్రీ-డైమెన్షనల్ అరేంజ్మెంట్. రెగ్యులర్ రిపీటింగ్ ప్యాటర్న్ ఆఫ్ కన్స్టిట్యూటెంట్ పార్టికల్స్ త్రీ-డైమెన్షనల్లో రిపీట్ అవుతూ ఉంటాయి. రిపీట్ అయ్యి మనకి ఎంటైర్ క్రిస్టల్ని జనరేట్ చేస్తూ ఉంటాయి. ఓకే, దాంట్లో మనం ఒక స్మాల్ పోర్షన్, ఇది ఏదైతే ఉందో మనం తీసుకునే త్రీ-డైమెన్షనల్గా రిపీట్ అయ్యేటువంటి ఒక స్మాల్ పోర్షన్ మనం ఏమంటాం? యూనిట్ సెల్ అంటాం. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ త్రీ-డైమెన్షనల్ రిపీట్ అయితే మనకి క్రిస్టల్ లాటిస్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూడండి. దెర్ ఆర్ ఓన్లీ 14 పాసిబుల్ త్రీ-డైమెన్షనల్ లాటిసెస్. ఈ లాటిసెస్ ఇలా రిపీట్ అవడానికి 14 పాసిబుల్. దీస్ ఆర్ కాల్డ్ బ్రావిస్ లాటిసెస్. వాటిని బ్రావిస్ లాటిసెస్ అని అన్నారు. ఓకే, ఏంటో చూద్దాం. ఆ బ్రావిస్ లాటిసెస్ 14 ఎలా వచ్చినాయో కొంచెం కిందకి వెళ్తే ఈజీగా అర్థమైంది. ఈచ్ పాయింట్ ఇన్ ఏ లాటిస్
ఈచ్ పాయింట్ ఇన్ ఏ lattice ఈజ్ కాల్డ్ lattice పాయింట్ ఆర్ lattice సైడ్. ప్రతి ఒక్క పాయింట్ని ఇక్కడ అనుకున్నట్టు ఈచ్ పాయింట్ని మనం ఏమంటాం lattice సైడ్స్ ఆర్ lattice పాయింట్స్ అని అంటాం. ఓకే, ఈచ్ పాయింట్ ఇన్ ఏ క్రిస్టల్ lattice రిప్రజెంట్ వన్ ఆఫ్ ది పార్టికల్ విచ్ మే బీ ఆటమ్ ఆర్ మాలిక్యూల్ ఆర్ అయాన్. ఇక్కడ మనం చూసిన ఈ రెడ్ సర్కిల్ ఉంది, ఇది ఆటం అవ్వచ్చు, అయాన్ అవ్వచ్చు, మాలిక్యూల్ అవ్వచ్చు. ఇది అయాన్ అవ్వచ్చు, ఆటం అవ్వచ్చు, మాలిక్యూల్ కూడా ఉండొచ్చు. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తున్నారు చూడండి. సి పాయింట్లో lattice పాయింట్స్ ఆర్ జాయింట్ స్ట్రైట్ లైన్స్ టు బ్రింగ్ జామెట్రీ ఆఫ్ ది lattice. lattice పాయింట్స్ జాయిన్ అవుతాయి స్ట్రైట్ లైన్లో టు బ్రింగ్ అబౌట్ జామెట్రీ ఆఫ్ ది lattice. ఇవి స్ట్రైట్ లైన్లో, ఇవన్నీ స్ట్రైట్ లైన్లోనే జాయిన్ అయిపోయినాయి చూసారా. స్ట్రైట్ లైన్లో జాయిన్ అయిపోయి మనకి జామెట్రీ ఆఫ్ latticeని తీసుకొస్తుంది. నెక్స్ట్ పాయింట్ చూడండి. యూనిట్ సెల్ is the smallest portion of the lattice. Unit cell is the smallest portion of the crystal lattice which when repeated in different direction and generate the entire lattice అన్నారు. యూనిట్ సెల్ అనేది ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఒక స్మాల్ పోర్షన్. యూనిట్ సెల్ అనేది ఒక స్మాల్ పోర్షన్. ఓకే, యూనిట్ సెల్ is the smallest portion of the crystal lattice. ఓకే, ఇది యూనిట్ సెల్. ఇది రిపీట్ అవుతుంటే మనకి ఎంటైర్ క్రిస్టల్ lattice అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. అది ఇక్కడ చూపించాం రెడ్ బాక్స్లో, ఇదిగో ఒకటి స్మాల్ బాక్స్. ఓకే, ఇది రిపీట్ అవుతుంటేనే మనకి ఎంటైర్ క్రిస్టల్ lattice అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. దీన్ని కూడా వీళ్ళు రాశారు ఇక్కడ. ఓకే, వీళ్ళు కూడా రిప్రజెంటేషన్ చేశారు ఇక్కడ. యూనిట్ సెల్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై, అసలు ఇలాంటి యూనిట్ సెల్ని ఎలా మనం క్యారెక్టరైజ్డ్ చేస్తాం అంటే 6 పారామీటర్స్. 6 పారామీటర్స్ ద్వారా ఇలాంటి యూనిట్ సెల్స్ని మనం గుర్తుంచుకోవాలి. ఏంటవి? లెంత్, ఎడ్జ్ లెంత్, 3 ఎడ్జెస్. ఇంకో ఎడ్జెస్, ఇవి ఎడ్జెస్. ఒకటి ఏ అనుకోండి, సపోజ్ ఇది ఏ అనుకున్నారనుకో, ఇది బి అనుకోండి, ఇది సి ఇది. ఓకే, కాంటే పెద్దగా రాసుకోండి. ఓకే, దీన్ని ఏ అనుకున్నారనుకోండి, దీన్ని బి అనుకోండి, దీన్ని సి అనుకోండి. ఎడ్జెస్ వీటిని ఏమని అన్నారు ఇక్కడ చెప్పారు సార్. 3 ఎడ్జెస్ ఏవి? దీస్ ఎడ్జెస్ మే నాట్ బి మ్యూచువల్లీ పర్పెండిక్యులర్. ఇక్కడ పర్పెండిక్యులర్ రాసాం, ఒక్కోసారి పర్పెండిక్యులర్ అవ్వకపోవచ్చు. ఓకే, యాంగిల్స్ బిట్వీన్ ది ఎడ్జెస్. ఇవి ఎడ్జెస్ ఏంటవి? ఏ కామా బి కామా సి. యాంగిల్స్ బిట్వీన్ ద ఎడ్జెస్, ఇదిగో ఇది, ఇంకో ఇది, ఇదిగో ఇది. సో దీన్ని ఆల్ఫా అనుకున్నారనుకో, ఇది బీటా అయింది, ఇది గామా అయింది. కాదు అనుకుంటే ఇది ఆల్ఫా అనుకున్నారనుకో, ఇది బీటా అయింది, ఇది గామా అయింది. ఓకే, అవి ఫిక్స్డ్ ఏం కాదు. ఓకే, నెక్స్ట్ అంటే యాంగిల్స్ బిట్వీన్ ది యాంగిల్స్ బిట్వీన్ ది ఎడ్జెస్. ఏంటవి? ఆల్ఫా, బీటా, గామా. ఓకే, ఇప్పుడు ఏమన్నారు? ఓకే, యాంగిల్స్ బిట్వీన్ ది ఎడ్జెస్ అయిపోయింది. ఇప్పుడు ఏమన్నారు? 6 పారామీటర్స్. ఏంటవి? 6 పారామీటర్స్. ఏ కామా బి కామా సి, ఆల్ఫా కామా బీటా కామా గామా. ఇవేంటవి? 6 పారామీటర్స్ యూనిట్ సెల్ క్యారెక్టరిస్టిక్స్ అని తెలుపుతాయి. ఈ యూనిట్ సెల్ యొక్క క్యారెక్టరిస్టిక్. ఇవి కనుక ఏమన్నా తేడా వచ్చినాయి అనుకోండి, ఏ కామా బి కామా సి, ఆల్ఫా కామా బీటా కామా గామాల్లో ఏమైనా తేడా వస్తే యూనిట్ సెల్ ఇంకొకటి అయిపోద్ది, మారిపోద్ది. ఓకే, అవంటి ఏంటో మనం ఇంకొంచెం కిందకి వెళ్ళిన తర్వాత నేర్చుకుంటాం. ఈ పారామీటర్స్ ఎలా ఉన్నాయి. సెల్స్ ప్రిమిటివ్ అండ్ సెంటర్డ్ యూనిట్ సెల్స్ అంటే ఏంటి? ప్రిమిటివ్ అండ్ సెంటర్డ్ యూనిట్ సెల్స్ కెన్ బి బ్రాడ్లీ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. యూనిట్ సెల్ని 2 రకాలుగా విభజించారు. అవేంటవి? ప్రిమిటివ్ అండ్
సెంటర్డ్ యూనిట్ సెల్స్. ప్రిమిటివ్ యూనిట్ సెల్స్ అంటే ఏంటి, సెంటర్డ్ యూనిట్ సెల్స్ అంటే ఏంటి? ఓకే, let us see primitive unit cells. Primitive unit cells in which constituent particles present only corners of the unit cell is called primitive unit cells. కార్నర్లో మాత్రమే ఆటమ్స్ ఉంటే, ఆటమ్స్ కానీ పార్టికల్స్ కానీ లేకపోతే అయాన్స్ కానీ మాలిక్యూల్స్ కానీ కనుక ఉన్నట్లయితే వాటిని ఏమంటారు, ప్రిమిటివ్ యూనిట్ సెల్స్ అని అంటారు. ఓకే, ప్రిమిటివ్ యూనిట్ సెల్స్ అంటే ఒక యూనిట్ సెల్ మనం ఎలా రాసుకుంటే, యూనిట్ సెల్ క్యూబ్గా ఉందని రాసుకుంటే, ఇలా కార్నర్లో మాత్రమే పాయింట్లు ఉంటే, పార్టికల్స్ ఉంటే దాన్ని ప్రిమిటివ్ అని అంటారు. ప్రిమిటివ్ యూనిట్ సెల్. ఓకే, ప్రిమిటివ్ యూనిట్ సెల్. ఓకే, నెక్స్ట్ చూడండి, సెంటర్డ్ యూనిట్ సెల్స్ అంటే ఏంటి? సెంటర్డ్ యూనిట్ సెల్స్, when unit cell contains one or more constituent particles present at positions other than corners in addition to the corners. Okay, in addition to those at corners is called centered unit cells. Centered unit cells are three types: body centered unit cells, face centered unit cells, and end centered unit cells. ఓకే, ఇవి ఈజీగా అర్థమైపోతాయి. ఒకసారి వాళ్ళు ఏం చెప్తున్నారో విని ఒకసారి ఆ డయాగ్రామ్స్ రాసేద్దాం. బాడీ సెంటర్డ్ యూనిట్ సెల్ గురించి ఏం చెప్తున్నారు? సచ్ ఏ యూనిట్ సెల్ కంటైన్ వన్ కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ ఇన్ ఇట్స్ బాడీ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ ఈస్ కాల్డ్ బాడీ సెంటర్డ్. బాడీ సెంటర్డ్ అంటే ఏం చెప్తున్నారు? బాడీ సెంటర్డ్ అంటే ఓకే, బాడీ సెంటర్డ్ గురించి రాద్దాం. కార్నర్స్లో అన్ని ఆటమ్స్ ఉంటూ, కార్నర్లో ఆటమ్స్ ఉంటూ, కార్నర్లో 8 కార్నర్స్లో 8 కార్నర్స్ ఉన్నాయి. 8 కార్నర్స్లో 8 ఆటమ్స్ రాసాం. ఇక్కడ 4, ఇక్కడ 4, 8 కార్నర్స్ ఉన్నాయి. 8 కార్నర్స్ ఇన్ ఎడిషన్ సెంటర్లో ఒక ఆటమ్ ఉంటే దాన్ని బాడీ సెంటర్డ్ అని అంటారు. బాడీ సెంటర్డ్ యూనిట్ సెల్. ఈ యూనిట్ సెల్ని బాడీ సెంటర్డ్ యూనిట్ సెల్ అని అంటాం. ఓకే, బాడీ సెంటర్డ్ యూనిట్ సెల్ అని అంటాం. బాడీ సెంటర్డ్ యూనిట్ సెల్ అంటాం దాన్ని. నెక్స్ట్ చూడండి, ఇదేమో ప్రిమిటివ్, ఇదేమో బాడీ. ప్రిమిటివ్ అంటే 8 కార్నర్స్లో 8 ఉంటాయి, ఇంకెక్కడ ఎక్స్ట్రా ఆటమ్స్ ఉండవు. అదే బాడీలో అయితే ఇవి ఉంటూ 8 కార్నర్స్లో 8 ఆటమ్స్ ఉంటూ బాడీలో ఉంటూ బాడీ సెంటర్డ్ అయితే అనమాట. నెక్స్ట్ చూడండి, ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్. వాట్ ఈస్ ద మీన్స్ ఆఫ్ ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్? ఫేస్ సెంటర్డ్ అంటే ఇప్పుడు చూడండి, యూనిట్ సెల్ రాసాం. ఓకే, యూనిట్ సెల్ రాసాం. 8 కార్నర్స్లో 8 ఉంటూ ఫేసెస్లో ఒక్కొక్క ఆటం. అసలు ఫేసెస్లో ఎన్ని? 6 ఫేసెస్ ఉంటాయి చూడండి. ఇది ఒక తాళం, ఇది ఒక తాళము, ఇది ఒక ఫేసు. నెక్స్ట్ ఈ పైంది ఒక ఇది ఒక ఫేస్. ఓకే, రైట్, పైంది ఒక ఫేస్. ఈ పైన ఉంది చూసారా టాప్, ఇది ఒక ఫేస్. ఓకే, ఇది ఒక ఫేస్. నెక్స్ట్ ఫేస్ మారుదాం. ఇదిగోండి, ఇది ఒక ఫేస్. ఓకే, ఇది ఒక ఫేస్ ముందు అన్నట్టు, ఇది ఒక ఫేస్ 3. నెక్స్ట్ ఫేస్ మారుదాం కలర్ పెట్టి. ఓకే, వెనకమాల ఉంది చూసారా, వెనకమాల ఉంది ఒక ఫేస్. ఇదిగోండి, వెనకమాల ఉంది ఒక ఫేస్. ఇంకా ఇట్లా అలా కాకుండా సైడ్స్లో ఉన్నాయి. ఇదిగోండి, సైడ్స్లో ఇలా సైడ్స్లో ఉన్నవి ఒక ఫేస్. ఓకే, ఈ సైడ్లో ఉంది ఒక ఫేస్.
ఓకే. నెక్స్ట్ చూడండి, బాటమ్ ఉంది. బాటంలో ఉంది ఇంకొక ఫేస్. ఓకే, బాటంలో ఉన్న దానికి ఏం కలర్ ఇద్దాం? ఓకే, బాటంలో దానికి రెడ్ ఇద్దాం. బాటమ్ అది బ్లూ ఇద్దాం. బ్లూ కలర్ ఇదే బాటమ్. బాటంలో సో నేను 6 కలర్స్ 6 వాటికి ఇచ్చాను చూడండి. ఇది ఒక తలము. ఓకే, దీని 1 అనుకోండి. పైన ఉంది ఒక తలము, పైన ఉన్నటువంటిది ఒక తలము, ఇది ఒక ఫేసు, ఇది 2 అనుకుంటే ఇటువైపున ఉంది ఇది 3, వెనక వైపు దీనికి వెనక వైపులో ఇది 4, ఇటువైపున ఉంది 5, ఈ కింద రాసాను చూసారా ఇది 6. సో 6 ఫేసెస్ ఉన్నాయి ఫేస్ సెంటర్లో. ఓకే, 6 ఫేసెస్లో కూడా 6 ఆటమ్స్ ఉంటాయి. ఓకే, మనం దీన్ని ఇలా రాసుకుంటాం. కార్నర్లో ఆటమ్స్ ఉంటూ 6 ఫేసెస్లో, ఇదిగో 6 ఫేసెస్ ఉన్నాయి కదా, 6 ఫేసెస్లో 6 ఆటమ్స్ రాస్తాం. ఓకే, ఉంటే దాన్ని ఏమన్నారు? ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్ అని అన్నారు. యూనిట్ సెల్ కంటైన్స్ 1 constituent particles at corners. Particles present at the center. మరొకసారి చూద్దాం. Such a unit cell contains 1 constituent particles present at center of each face besides the one that are at its corners. కార్నర్స్లో ఉంటూ సెంటర్ ఆఫ్ ది ఫేసెస్లో ఒక్కొక్క ఆటం కనుక ఉన్నట్లయితే వాటిని మనం ఫేస్ సెంటర్డ్ అంటాం. అలా కాకుండా ఎండ్ సెంటర్డ్ యూనిట్ సెల్స్ అంటే ఏంటి? ఎండ్ సెంటర్డ్ అంటే ఏం లేదు, సింపులే ఇది. ఇన్ ఏ సచ్ ఏ యూనిట్ సెల్ 1 constituent particles present at the center of any 2 opposite faces besides the one present at its corners. ఏమన్నారు? 1 constituent particles is present at corner of any 2 opposite faces. Okay, corner of any 2 opposite faces besides one present at the corners. ఏంటి దీని అర్థం? ఇది చూడండి, మనం ఒక యూనిట్ సెల్ రాస్తున్నాం. యూనిట్ సెల్లో 8 కార్నర్స్లో 8 ఆటమ్స్ ఉండాలి. ఉంటూ ఏదైనా 2 ఆపోజిట్ ఫేసెస్లో 2 ఆటమ్స్ ఉండాలి. ఇటైనా ఉండొచ్చు, లేకపోతే ఇటైనా ఉండొచ్చు, ఆపోజిట్లు ఇటైనా ఉండొచ్చు. ఓకే, ఇలాంటి వాటిని ఏమంటాం? ఎండ్ సెంటర్డ్ అంటాం. ఎండ్ సెంటర్డ్ యూనిట్ సెల్. ఓకే, నెక్స్ట్ వన్. 7 primitive unit cell